ఒక్కదానికి అప్పుడు సొంతం సొల్యూషన్ చేసి గవర్నమెంట్ ఒక రూపాయలు ఎవరిని కూడా ఫ్రెండ్స్ వాళ్ళు తీసుకున్నారు లేకుంటే ఇతన్ని పెట్టగలుగుతున్నా కానీ మొత్తం ప్రభుత్వం సంబంధం లేకుండా తీసి పెట్టారు. ఎందుకంటే అది ఎప్పటికి ఉండాలి. తర్వాత రిజల్ట్ ఇప్పటికైనా చేద్దే మాది ఫంక్షన్ కాంపౌండ్ అయితే ఇవాళ చెప్పి కేసు పెట్టి పెడితే సార్ ఎవరికన్నా లీజు ఇచ్చిన ఆదాయం వస్తుంది చెప్పాను కాదు. ఆదాయం గుడికి మెయింటెనెన్స్ కూడా కష్టమే అవుతుంది. గుడి కబ్జా పెడతా అంటే మేమే కదా లేకపోతే దండాలు కాదే అన్న గుడి కబ్జా పెడతా అని చెప్పిన వాడు ఇప్పుడు లిటిగేషన్ క్రియేట్ చేసి రిజిస్టర్ డాక్యుమెంట్ తయారు చేసుకొని జై హనుమాన్ అందరూ పరిచయం జీవన్ కొత్త పాట దేవుని భూములు కాపాడిందంతా మనమేనే. విద్యానగర్ రామాలయం దగ్గర మనమే కాపాడుకోవాలి, ఇక్కడ మనమే కాపాడుకున్నాం. దేవుడు అందరి దేవుడేనే, దేవుడు లేని మనం ఉంటాం. అట్లంటే సరే ఎన్నికలు అనేది వస్తుంటాం కానీ దాంతోపాటు మనం ఎప్పటికీ కలిసి ఉండటం కదా. ఆఫ్ కోర్స్ లేని వాళ్ళకి ఫోన్ చేసి కొంతమంది ఉన్న వాళ్ళంటే పర్సనల్ కలిసే ప్రయత్నం చేయాలి. అనుకుంటున్నాను అంటే ఐడెంటిఫై కూడా చేయాలి. ఎవరు ఇక్కడ ఉన్నారు, ఎవరు వేరే ప్రాంతాల్లో ఉన్నారు. ఇప్పుడు సపోజ్ వేరే ప్రాంతాల్లో ఉన్నారు, వాడికి ఏ గ్రామంలో ఉన్నారు, ఏ టౌన్లో ఉన్నారు, మరి ఆ పోలింగ్ నాకు ఏది ఇస్తుందో వారు రావడానికి ఏ విధంగా రాగలుగుతారు. మనమైతే వాళ్ళను మోటివేట్ చేయాలి కానీ వచ్చి ఓటేయాలని చెప్పాలి. 25% బయట ఉంటుంది. పిల్లలు చదువులో కొరకు పోతుంది. అందరు రిటైర్డ్ ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎక్కువ బయట ఉంటున్నారు. అదర్వైజ్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ ఇక్కడ లోకల్ బిజినెస్ ఆ పరంగా కానీ ఓల్టీఏ కానీ ఇక్కడ ఒకడు మా వాడు కాడ క్యాన్సిల్ చేసినండి వాళ్ళంతా వేసింది వాళ్ళ తెలియదు. టౌన్లో అయితే కవర్ చేస్తుంది. అంటే ఇప్పుడు గ్రామాలలో ఓటర్ ఐడెంటిఫికేషన్ సులువే. ఆ ఊళ్ళో ఒక 50 ఓట్లున్నా 100 ఓట్లున్నా ఆ ఊళ్ళో మన కార్యకర్తలు ఎవరున్న వాళ్ళకి అందరికీ గుర్తుపడతారు. ఈ ఇబ్బంది కాదు. టౌన్ ఎవరికల్లా ఏదైతుందో కొద్దిగా ఈ గుర్తించడం అనేది స్ట్రెయిన్ తీసుకోవాలి. నాగేశ్వరరావు గారు అని చెప్పని అబ్జర్వ్ చేయాలి. నాగేశ్వరరావు గారు బ్యాడ్మింటన్ ఎక్కడ ఆడతారు? సరే 2 ఇయర్ కాంటెంట్ మాట్లాడుతుంది.
అది కనిపిస్తుంది. టోటల్ వన్ సైడ్ అసలు అటువంటి ఊపు రాదు మళ్ళీ ఊహించదు కూడా. అని అప్పుడు 18 ఎన్నిక పోయి ఓడిపోయి ఉండడం 19 అవకాశం రావడం ప్రతి ఒక్కరు చేయడానికి. ఇప్పుడు బేసిక్గా ఏ ఎన్నిక కానీ అభ్యర్థి వితౌట్ ఇంట్రడక్షన్ ఆఫ్ నోట్ టు ది ఓటర్, పరిచయం అంటూ లేకుంటే ఏదైతుందో అభ్యర్థి ఓటర్ తెలిసి ఉండాలి. అది ఫస్ట్ క్వాలిటీ టు ది క్యాండిడేట్. దానిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కొంత అనుకూలత ఉంటుంది, కొంత వ్యతిరేకత ఉంటుంది. బట్ అభ్యర్థి అయితే ఫస్ట్ నోట్ టు ది ఓటర్. బీజేపీకి పొలిటికల్ ఐడియాలజీ ఉన్నది ఏదో ఒకటి వాళ్ళ. బట్ అంజిరెడ్డి ఈజ్ ఎ న్యూ క్యాండిడేట్. అంజిరెడ్డి అభ్యర్థి పరంగా ఏదైతే ఉందో ఆయన లీడ్ పార్టీ పరంగా వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పార్టీ పరంగా అభ్యర్థి పరంగా లేదు. అది కొంత మనకు అడ్వాంటేజ్ కనపడుతుంది. వల్ల ఉన్న ఓటు అంతా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నది. అవుట్ ఆఫ్ 3.5 lakhs ఇంత ఉన్నది. 3.5 lakhs 1.5 మన దగ్గర ఉన్నది ఉమ్మడి కరీంనగర్ జిల్లా. అంటే ఇక్కడ పొడిమేల నేటివ్లో ఈ సెటిల్డ్ కరీంనగర్ ఎవరిని పెట్టుకొని కరీంనగర్ వాస్తవులుగానే గుర్తించారు. ఇప్పుడు కరీంనగర్ జిల్లా అంతా ఒకటే. మన కొత్త జిల్లాలు ఏర్పడడంతో జగిత్యాల జిల్లా అయింది. బట్ అదర్వైజ్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాకి ఏదో ఇప్పటి కూడా మాకు ఏదైనా అంటే ఏ వ్యవహారమైన వివాహ సంబంధాలు కానీ కొత్త మంది